హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చిక్కుడుకాయ మసాలా ఫ్రై అయితే చేస్తున్నాను. వీటినే లోకల్ బీన్స్ అని కూడా అంటారు. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీంట్లో ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తరువాత దీనికి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే ఇందులో మరికొన్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. దీనిలో మసాలా కోసం అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా వేరుశనగ పలుకులు వేగించుకొని అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేగించుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ కారం, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని వీటంతటిని బాగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ చిక్కుడుకాయ ముక్కలను అయితే ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత దీంట్లో అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది కాసేపు వేగిన తర్వాత దీంట్లో మనం ఈ మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలి. వీటంతటిని బాగా కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది మనం కలుపుతున్నప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మొత్తం మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, మన చిక్కుడుకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసేయండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి.